వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి రీతిగా కలుసుకున్నాం. అందుని బట్టి మన తండ్రి అయిన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపు బదులుమే ఉన్నాం. ప్రియులారా, మనము ఆల్రెడీ పరమగీతము అనే గ్రంథం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మనము పరమగీతము 5వ అధ్యాయము మొదటి వచనం వరకు నేర్చుకున్నాను పూర్తిగా. అంటే గత అధ్యాయం నేను నేర్చుకున్నామంటే ఎవరు జ్ఞాపకం చేస్తే 4వ అధ్యాయం మొత్తం నేర్చుకున్నాం. 4వ అధ్యాయంతో పాటు 5వ అధ్యాయంలో మొదటి వచనం ఒక భాగం వరకు నేర్చుకున్నాం. ఎందుకంటే వాస్తవానికి ఎంత కూడా ఒక భాగం అండి, అదంతా కూడా ఒక భాగం. కాబట్టి మనం అంటే అధ్యాయం బట్టి మనం ఫాలో అవ్వం. ఎందుకంటే మనం ఇది పరమగీతం అంటే గీతము, ఒక్కొక్క అంశము ఒక్కొక్క సన్నివేశం బట్టి మనం ఆ సన్నివేశం బట్టి మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ పరమగీతం 4వ అధ్యాయం నేర్చుకున్నాం పూర్తిగా. 5వ అధ్యాయము మొదటి వచ్చిన వరకు మనం కొంత బాగా నేర్చుకున్నాం. మన ఈ రోజు మనము పరమగీతము 5వ అధ్యాయం నేర్చుకుందాం. పిల్లరా, పరమగీతము 5వ అధ్యాయం ఎవరన్నా అనేది మనం వాళ్ళ పూర్తిగా నేర్చుకుందాం. గత వారం నేను నేర్చుకున్న ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే అంత ముందు ఎపిసోడ్ వాస్తవానికి ప్రియులారా, నాకున్న కొన్ని ఆఫీస్ పనులు మరికొన్ని కారణాలతో మరి కొంచెం డిలే అవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఈ పాటకి ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సింది పరమగీతం అధ్యాయం. కాకపోతే మరి నాకున్న కొన్ని కార్యకలాపాల వల్ల మరి వీడియో చేయడం కుదరట్లేదండి. రైట్, ఏదైనా దేవుని కృపను బట్టి మనం ఈరోజు మనం పరమగీతం 5వ అధ్యాయం నేర్చుకుంటాం. అందుని బట్టి మన దేవునికి వందనాలు తెలుసుకుందాం. రైట్, మనం గత వారం ఏం నేర్చుకున్నామంటే 4వ అధ్యాయం మొత్తం కూడా వివాహ బంధంలో జరిగిన తొలి రాత్రి అనుభవం ఏదైతే ఉందో, తొలి రాత్రి దృశ్యాన్ని మనం మొదటి 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం పూర్తిగా. మరి మనం పూర్తిగా నేను వివరించడం టైం ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో మన ఛానల్లో పరమగీతం మొదటి నుంచి 4వ అధ్యాయం వరకు వీడియోస్ అన్నీ చేసి చెప్పడం జరిగింది. మీరు దయచేసి అవి కూడా చూస్తే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుద్ది. రైట్, ప్రియుల, మనము పరమగీతం ఒకసారి 5వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మనం మొదటి వచనం 2వ భాగం చదువుకుంటే, అంటే తేనియు తేనె పట్టి భుజించున్న పదం నేర్చుకున్నాం ఆల్రెడీ. అంటే ఆ వచనం అర్థం ఏంటంటే సొలొమోను షూలమితి ఇద్దరి మధ్యన జరిగిన లైంగిక సంపర్కాన్ని కవితా రూపకంలో భాషలో వాడడం జరిగింది. వర్షం ఆల్రెడీ మనం వర్షం నేర్చుకున్నాం. తర్వాత క్షీర సహిత ద్రాక్షరసం పానము చేయుచున్నాను. ఇదంతా కూడా లైంగిక సంభోగంలో భాగం అని అర్థం చేసుకోండి. లైంగిక భాషతో వాళ్ళ యొక్క శారీరక బంధాన్ని వివరించడం జరుగుతుంది. అంటే ఇది వివాహాల మధ్య జరిగిన శారీరక బంధాన్ని కవితా రూపకంలో రాయించడం జరిగింది. అంతవరకు మనకు సరిపోద్ది. మరి ఇంకెక్కువ మనం ఎక్కువ వివరించిన పనులు దేవుడు కూడా ఎంత రాయాలో అంత మటుకు రాయించి మనకి ఇచ్చాడండి. ఇంకా పూర్తిగా వివరించే ప్రయత్నం చేయలేదు. రైట్, మనకి ఎంత అవసరమో దేవుడు అంతా రాయించాడండి. తర్వాత నా సకులారా భుజించుడి, లెస్సగా పానం చేయుడి, స్నేహితులారా పానం చేయుడి. తర్వాత సకులారా స్నేహితులు అంటే అర్థం ఏంటంటే పెళ్ళి అంటే సరదా కదండి, పెళ్ళి అంటే సందర్భం ఉంటుంది కదండి. పెళ్ళి స్నేహితులు, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, తాగండి, ద్రాక్షరసం పానం చేయండి. భోజనం అంటే ఇదేదో వైన్ అని అర్థం చేసుకోవద్దు, మద్యం కాదు దీనికి సంబంధం. అంటే ఆ కాలంలో ద్రాక్షరసం అనేది సాధారణంగా పెళ్ళిళ్ళలో వినియోగిస్తూ ఉండేవారండి. ఇలాగా అంటే ఆనందించదగ్గ సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కూడా ఆనందిస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి. రైట్, ఇప్పుడు పిల్లలు మనము పరమగీతం 5వ అధ్యాయంలో 2వ వచనం నేర్చుకుందాం. 2వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇదంతా కూడా ఒక భాగం అండి. 2వ నుంచి 16వ వచనం వరకు ఇదంతా కూడా ఒక భాగం. ఇది ఒక సన్నివేశం అండి. ఏంటా సన్నివేశము, ఏం జరిగిందో మనం ఆలోచిద్దాం. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2వ వచనంలో, పరమగీతం 5వ 2వ వచనంలో, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి జాగ్రత్త వినాలి, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. ఈ వాక్యం, ఈ వచనం చెప్తుంది ఎవరంటే షూలమితి. జాగ్రత్త వినాలి. పరమగీతం అనేది ఏ వచనం ముందు ఎవరు చెప్తున్నారో, ఏ క్యారెక్టర్ చెప్తున్న ముందు అది మనం పరిశీలించాలండి. అది పరిశీలించిన తర్వాత అప్పుడు మనం ముందుకు వెళ్ళాలండి.
వాస్తవానికి రెండో వచనంలో చెప్తున్న మాట ఎవరిదంటే షూలమితి స్త్రీ పాత్ర. ఏమంటుంది తను? నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నదంటే అర్థం ఏంటి? తను మంచం మీద పడుకొని ఉంది, కాకపోతే పడుకోవడం అంటే డీప్ స్లీప్లో లేదు, కళ్ళు మూసి నిద్రట్లే కానీ చేరబడింది, కానీ తన మనసు మటుకు మేలుకొని ఉందంటే అర్థం ఏంటి? తను ఎలటగా ఉంది అంటే ఎవరైనా చెప్తే అర్థము, పిలిస్తే స్పందించే విధంగా తన మనసు ఉందని అక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్, అది షూలమితి ఒక మాట. తర్వాత నా సహోదరి, రెండో వచనంలో కిందకు వస్తుంది, నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా, నా నిష్కలంకురాల ఆలకించము. ఇప్పుడు ఒక శబ్దం అనేది వినపడడం జరుగుతుంది. ఏంట శబ్దము? నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా, నిష్కలంకురాల ఆలకించము అనే ఒక మాట శబ్దం వినపడడం తనకి జరిగింది. ఎవరితో శబ్దం అంటే ఆలోచిస్తే సొలొమోను తన భర్తది. ఇంతవరకు మనం సొలొమోను కాబోయే భర్త అనుకో, ఇక్కడ నుంచి భర్త అనేద్దాం. తన భర్త స్వరము తను వినింది. ఏంటా భర్త స్వరం? అప్పుడు కూడా భర్త ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరి, నా ప్రియురాల. ప్రియురాల అంటే లవర్స్ కాదండి, అది ఒక ముద్దు పేరు అని అర్థం చేసుకోవాలి. సహోదరిని ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. అంటే ఆ కవిత రూపంలో సహోదరి అంటే ఇక్కడ సిస్టర్ అనే ఉద్దేశం కాదు, కానీ అదొక ముద్దు మాట. ఇంతకుముందు కూడా చెప్పాను. సాధారణ కొంతమంది భర్త భార్యని హాయ్ బేబీ అంటారు. బేబీ అంటే నా కూతురు, నా ప్రియ అంటే అలా అర్థం చేసుకోం కదా. బేబీ అంటే అదొక ముద్దు పేరుగా ఆ కాలంలో, పాశ్చాత్య సంస్కృతంలో ఆ కాలంలో అన్న ముద్దు పేరుగా అలా వాడేవారని అర్థం చేసుకోవాలి. రైట్, నా సహోదరి, నా ప్రియుల, నా పౌరమ, నా నిష్కలంకురాల. పౌరమ అంటే పౌరం అనేది సాధారణంగా శాంతికి చిహ్నం, అమాయకత్వానికి చిహ్నం, మంచి పవిత్రతకు చిహ్నంగా పౌరం యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి పౌరంతో తన భార్యను పోలుస్తూ ఎవరు ఆలకించము, వినుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలకు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. రైట్, ఇక్కడ ఏమవుతుంది పిల్లలు? ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ప్రియుడు అంటే రాజుగా ఉన్న భర్త షూలమితితో, అంటే లోన పడుకుని ఉన్న షూలమితితో ఏమని చెప్తున్నాడు? నా తల మంచుకు తడిసినది. వాస్తవానికి మనం అర్థం చేసుకుంటే ఇది రాత్రి సమయం, ఆ విషయం అర్థం అవ్వాలి. బాగా రాత్రి సమయం జరిగింది, తన భర్త వచ్చాడు, తలుపు కొడుతున్నాడు, తన తల అంట మంచుకు తడిసిందట. తర్వాత నా వెంట్రుకలో రాతి కురి చినుకులు తడిచినవి అంటే అది శీతాకాలం అర్థం చేసుకోవాలండి. మంచు చినుకులు ఆ కాలంలో మంచి శీతాకాలంలో ఆ వ్యక్తి వచ్చాడు, భర్త భార్య దగ్గర వచ్చాడు. తను బహుశా అంటే ఈ పరమగీతం 5 2 వచనం అనేది మనం ఏదైతే ధ్యానిస్తున్నామో అది ఇంతకుముందు జరిగిన సంఘటన, వివాహం తొలి రాత్రి సంఘటన ఏదైతే ఉందో దానికి దీనికి చాలా గ్యాప్ ఉంది విషయం అర్థం చేసుకోండి. అది వెంటనే జరిగిన సంఘటన కాదు, అదొక సంఘటన. పెళ్లి తర్వాత జరిగిన కొన్నాళ్ళకి, కొద్ది రోజులు, మనకు సమయం అంతా లేదు కాబట్టి కొంతకాలం తర్వాత జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టు నిల్చుచున్నాడు. తలుపు తీయమని డోర్ కొడుతూ శబ్దం చేస్తూ నా ప్రియుడు అంటే తన భర్త వాకిలి దగ్గర నించొని తలుపు వెయిట్ చేస్తున్నాడు. సహోదరులారా, మన తర్వాత వచ్చి చదువుకుందాం. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే తలుపు తీయమని బయట నుంచి తలుపు వాకిలి దగ్గర ఉన్న భర్త ఏమో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ షూలమితి 3వ వచనం చదువుకుంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 3వ వచనం నుంచి షూలమితి తలుపు తీయడానికి మనకు ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడలేదు కొన్ని మాటలు ఆలోచిద్దాం. 3వ వచనంలో నేను వస్త్రము తీసివేసి నేను మరల దాన్ని ధరింపినేలా, నా పాదములు కడుక్కొంటిని నేను మరల వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం మాత్రం ఎడల జాలి కొనును. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే షూలమితి ఏముంటుందంటే తను అమితంగా ప్రేమిస్తున్న తన భర్త వస్తే తన భర్త తలుపు కొడుతున్నప్పుడు తన భర్త తలుపు తీయడానికి తను నిరాకరిస్తుంది. షూలమితి తనకెందుకో మనసు లేదండి తలుపు తీయడానికి. అదేంటిది? అంతగా ప్రేమిస్తున్న తన భర్త మీద ఒక్కసారి తనకి ఎందుకు అంత అలిగింది? ఎందుకు భర్త మీద అలిగింది? ఎందుకు అంత కోపం వచ్చింది? ఇక్కడ జాగ్రత్త గమనిస్తే తను అంటుందా, తను అనుకుంటుంది నేను వస్త్రము తీసివేస్తే దాని మరల ధరింపిన అలా. వాస్తవానికి
వచ్చినది తన భర్తను తెలుసు. అయితే తనకు తాను కారణం ఏం చెప్పుకుంటుందంటే, అంటే వస్త్రం తీసివేసిన అంటే అర్థం ఏంటంటే, అంటే ఆ కాలంలో పడుకునే ముందు కొంచెం అంటే ఫ్రీగా పడుకుంటారు కదా అందరూ కూడా. మళ్ళీ నేను డ్రెస్ వేసుకుని మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తర్వాత నా పాదములు కడుక్కుంటుందా వాటి మరలా మురికి చేయనాలంటే అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదండి. అప్పుడు బహుశా మంచం నుండి కింద దిగినప్పుడు మళ్ళీ కాలుకి మురికి అంటుకుంటుంది, మళ్ళీ మంచం పైకి మళ్ళీ కాలు కడుక్కోవాలి. అప్పట్లో కార్పెట్ సరిగ్గా ఉండే కాదేమో బహుశా. అంటే ఈ దృష్టిలో పెట్టుకుని అక్కడ వాస్తవానికి ఇవన్నీ వంకలండి, కారణాలండి. భర్త తలుపు తీయ వస్తే తలుపు తీయడానికి ఇవన్నీ కారణాలు చూపిస్తుందండి. వంకలు అనొచ్చు క్లియర్గా. అంటే ఇక మన జాతి గమనిస్తే షూలమితికి తలుపు తీయడం ఇష్టం లేదు. అంటే ఏమైంది, తన భర్తకి తినకి చిన్న ఏదో సంథింగ్ మనస్పర్ధలు వచ్చాయండి. అంటే వాస్తవానికి వైవాహిక బంధంలో ఉన్న ఇక్కడ మనం దీని అధ్యయం వివరణ ఏమనుకుందాం ఉంటుంది, పాఠం పేరు ఏమి రాయిద్దాం అంటే, వైవాహిక బంధంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం. ఇది మనం టైటిల్ పేరుగా పెట్టచ్చు. అయితే ఇక్కడ స్త్రీ ఏమో భార్య ఏమో భర్త మీద అలిగి ఉందండి. తలుపు సందులో నా ప్రియుడు చేయొంచుగా నా అంతరంగం అతనిట జాలి కొనెను. అంటే అప్పటికే తలుపు సందు తను తీయడం ట్రై చేస్తున్నాడు తన భర్త అటునుంచి. అది కూడా సంఘటన కూడా తిని చూస్తుంది. చూసినప్పుడు కూడా తన మనసు జాలిగా ఉంటుందట. అయ్యో, అప్పటికి తోటి మనసు సిద్ధపడట్లేదు, వెళ్ళి తిరిగితే మనసు ఎందుకో ఇష్టంగా లేదండి, ఏదో సంథింగ్ ఏదో గొడవ అయింది, మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి, భార్య భర్తలకి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడడం, అంత ప్రేమ ఉన్నా సరే కొంచెం మనసు బాధ అనిపించి తనతో ఇంతకుముందు ఉన్న సాన్నిధ్యం కొండకి ఇష్టపడరండి. నా చేతుల నుండి నా ప్రియునికి తలుపు తీ లేచెత్తిని. అప్పుడు తన ప్రియుడికి తలుపు తీయడానికి తను లేచిందట. లాస్ట్కి లేచిన తర్వాత నా చేతుల నుండి నా వేల నుండి జటమాంసి గడిల మీద స్రవించను. అప్పుడు ఆ కాలంలో సుగంధ ద్రవ్యం, ఒక మూలికలు అంటే దాని ఒక సెంట్ అనేది కాలంలో ప్రియుడు భర్త అంటే గుర్తుగా, భార్య భర్తలు ప్రియుడు ప్రియులు గుర్తుగా వాళ్ళు ఒక గిఫ్ట్గా అంటే వాళ్ళకు ఎలాగంటే ఒక చిన్న చిన్న గిఫ్ట్ మనం ఇప్పుడు ఎలాగ ఇచ్చిపుచ్చుకుంటామో భార్య భర్తలు ఏ విధంగా ఉంటాయి అలాగే వాళ్ళిద్దరు అంటే ఒక సువాసన వచ్చే విధంగా సంథింగ్. అంటే ఆ కాలంలో తలుపు గడియల మీద, తలుపు గడ మీద వాడి యొక్క ఆ సెంట్ అనేది వస్తుందంటే, సెంట్ పడుతుందంటే నేను వచ్చాననే ఒక రకంగా ఇండికేషన్ అన్నమాట. అంతా కూడా మీకు పాయింట్ అంటే అర్థం చేస్తే, అంటే ఆ కాలంలో చెప్తాను జాగ్రత్త గమనిస్తే, అంటే ఇది కొంచెం ఇంకా డీప్గా స్టడీ చేసి మాకు తెలిసింది. ఆ కాలంలో అంటే ఏదో ఒక సింబల్ అండి, దాని ల్యాండ్ మార్క్, అంటే ఏదో గుర్తు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు గుర్తుగా ఏదో ఇప్పుడు కొంతమంది చూసారు కదా, రోజు పూలు గుర్తుగా పెట్టుకుంటారు, రోజు పూలు అలాగనమాట. గుర్తుగా ఆ సెంట్ అనేది తన చేతుల నుండి, అంటే వాళ్ళిద్దరి మధ్య మాత్రమే తెలిసిన కొన్ని సింబల్స్ అండి. అది అక్కడ గడిల మీద స్రవించను. అప్పుడు 6వ వచనము, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఈ వెంటనే ఎప్పుడైతే తలుపు తీసే ఆ క్రమంలో వెంటనే ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకేం అర్థమవుతుందంటే, పరమగీతము 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం వివాహం జరిగిన ఆ సంఘటన, పరమగీతము 5వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏదైతే ఉందో దానికి దీనికి కొంచెం గ్యాప్ అయితే ఉంది. అయితే ఈ గ్యాప్లో ఒక సమయంలో ఏమైందంటే, భార్యకి భర్తకి మధ్యన ఏదో మనస్పర్ధలు వచ్చాయండి. మనస్పర్ధ వచ్చింది. అప్పుడేమో భార్య ఏమో భర్త మీద అలిగిందండి. సాధారణంగా భార్యలు, లేడీస్ ఎలాగంటే వాళ్ళు ఇంకా బలహీనంగా ఉంటారండి. మగవాళ్ళతో పోల్చుకుంటే స్త్రీలు బలహీనంగా ఉంటారండి. అంటే ఎక్కువ అలకలు,
ఎక్కువ కన్నీళ్ళు లేడీస్కి ఎక్కువ ఉంటాయి కంపేర్ విత్ మగవాళ్ళతో పోల్చుకుంటే. ఆడవాళ్ళు కొంచెం శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటారు. వాస్తవానికి స్త్రీలు కూడా ఉట్టుకొట్టిన వాళ్ళు కూడా, అంటే అందరి ఉద్దేశం కాదు కానీ వాళ్ళు ఏదో ఎక్కువ, అంటే సాధారణంగా స్త్రీలు అంటే గృహిణి అంటే పెళ్ళైన వారు ఎలా ఆలోచిస్తారు పిల్లరా అసలు ఆలోచించండి. పెళ్ళైన వారు స్త్రీలు తమ భర్తతో ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువ కాలం సమయం గడపాలని కోరుకుంటారండి. ఎవరైనా అంతే, మన జీవితం అందరూ అంతే కదండి, ఎవరైనా అంతేనండి, తప్పేట్లేదండి. అది భార్య ఏమో భర్తతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇష్టపడుతుందండి. భర్తకేమో ఖాళీ ఉండదు, ఆ పని ఈ పని అనుకుని ఏదో తిరుగుతూ ఉంటాడు. కొంత భర్తలు ఎక్కువ మంది టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరండి. ఎక్కువగా ఈ కాలంలో నేను ఇటువంటి సంఘటనలు నేను చాలా మటుకు విన్నానండి. అంటే మనం సమాజంలో ఉంటాం కాబట్టి కొన్ని ఇటువంటి సంఘటన ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ వింటూ ఉంటాను. ఏంటంటే ఎక్కువ సమయము భర్త భార్యతో గడపకపోవడం అండి. మనం ఎప్పుడూ బిజీగా ఉంటామండి. ఎన్ని తారాలు మారినా ఎన్ని యోగాలు మారినా మనందరూ కూడా ఎక్కువ బిజీలు, అందరూ బిజీ లైఫే, ఎవడూ నార్మల్ లైఫ్ కాదు. కాకపోతే ఎక్కడికక్కడ మనం ఏ పనికి ఆ పని, ఏ టైంకి ఆ టైం అక్కడితో మనం కేటాయిస్తూ ఉండాలండి. కొంతమంది ఎంతసేపు ధనార్జన, కొంతమంది ఎంతసేపు పనే, కొంతమంది ఎంతసేపు ఇంకా ఇతర యావిగేషన్స్, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ గడపడం, లేకపోతే ఎక్కువ లోకానుసారంగా ఉండడం, ఎక్కువగా భార్యతో ఎక్కువ కొంత స్పెండ్ చేయరండి. మనం ఆల్రెడీ ప్రసంగం చూసాం. ప్రసంగం ఏమంటాడు సొలొమోను అక్కడ, వ్యర్థమైన నీ జీవితకాలం అంతా కూడా నీ ప్రేమించి నీ భార్యతో సుఖించమా అంటున్నాడు. అంటే జీవితం తక్కువ, అందులో నీ తక్కువ కాలంలోనే నువ్వు ఎక్కువ మోర్ టైం ఎక్కువ స్పెండ్ చేయంటున్నాడండి నీ జీవిత భాగస్వామితో. అది తప్పేట్లేదండి. ఈ కాలంలో ఎక్కువ వస్తున్న ఎక్కువ ఈ మాట అంటే పిల్లలు ఎక్కువ చాలామంది మగవాళ్ళు, పురుషులు అనేవారు ఎక్కువ తమ ఇంటి సభ్యులతో ఎక్కువ గడపడం మర్చిపోతాం, ఎక్కువ తక్కువ చేస్తారండి ఈ మధ్యన. భార్యతో ఎక్కువసేపు గడపాలి, పిల్లలతో ఎక్కువసేపు గడపాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేయాలండి. ఈ కాలంలో మనకి ఏమైతే ఫోన్లు ఎక్కువ వచ్చేయండి, మగవాళ్ళ చేతికి ఎక్కువ ఫోన్లు వచ్చేయండి. ఫోన్లు చేయడం వల్ల, ఫోన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎంతసేపు ఫోన్లు గీన్లు ఇతర కార్యకలాపాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి. ఒకసారి మనం ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి పిల్లరా. అక్కడ పౌలు గారు మనకు మంచి మాట చెప్తారండి. మనకు తెలిసిన మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు ఏం చెప్తారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం చదువుకుందాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడు? యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారండి? తన ప్రాణం పెట్టే విధంగా, తన ప్రాణం ఇచ్చే విధంగా ప్రేమించారండి. అంటే ప్రేమ అనేది అక్కడితో ఆగిపోద్దండి. క్రీస్తు తన ప్రాణం ఇచ్చిన తర్వాత కూడా ప్రేమిస్తున్నాడు అండి. ఆయన పునరుద్ధరణ తర్వాత కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు మనం ప్రేమిస్తున్నాడు అండి. అదేవిధంగా పురుషులారా మీ భార్యను ప్రేమించి, మీ భార్యను ప్రేమించిన పదం అది కంటిన్యూస్ టెన్స్ అండి. అలా అంటే ప్రేమ అనేది అలా స్థిరంగా ఉండాలండి. ప్రేమ అంటే ఎక్కువ ఎలాగ ఉంటుంది, ప్రేమ ఎలా చూపిస్తుంది, ఎలా ప్రేమిస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు చూస్తున్న లోక ప్రేమ కాదండి. భర్త కూడా భార్యని ఎలా ప్రేమించాలి అంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాలండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళతో ఎక్కువ సంభాషించాలి, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలండి. అలాగుంటే ఆ బంధం అనేది మరి ఎక్కువ సమస్యలు రావండి. ఎక్కువ గొడవలు రావడం కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్యన, వాళ్ళ మధ్యన ప్రేమ తగ్గిపోవడం, ప్రేమ లేకపోవడమే. ప్రేమ ఎందుకు తగ్గిపోద్ది అంటే మరి వారికి ఉన్న వ్యక్తిగత కారణాలు, పరస్పర కారణాలతో కొన్ని ప్రేమ తగ్గిపోతుంటుందండి. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కూడా తన ప్రియుని తలుపు తీరినంతలో అతను వెళ్ళిపోయాను. ఎప్పుడైతే శూలెంతో వచ్చిందో వెంటనే వ్యక్తి తన భర్త వెళ్ళిపోవడం జరిగిందండి. ఈ సిచ్యువేషన్లోనే 6వ వచనం, అతని మాట వినుటుతున్న ప్రాణము సొమ్మశీలను, నేను వెతికినను అతడు కనపడకపోయిను, నేను పిలిచినంత పలకలేదు, పట్టణము తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. వెంటనే తలుపు తీసే టైంకి అతను వెళ్ళిపోతున్నాడు. బహుశా తను దూరం కనబడుతున్నాడేమో, తన భర్త దూరంగా కనబడుతున్నాడేమో. అప్పుడు చాలా బాధ వేసింది దానికి. అయ్యో ఎంత తప్పు చేశాను బాధపడుతూ పాపము
తను వెళ్ళిపోతున్నాడు కానీ పాపం తను ప్రయత్నిస్తుంది పట్టుకోవడానికి, తను కలవడానికి ప్రయత్నిస్తుంది భర్తని. నేను అతను వెతకినను అతను కనబడకపోయాను, నేను పిలిచిన అతను పలకలేదండి. ఇంకా భర్త కూడా కోపం వచ్చిందండి. సంథింగ్ భర్త కూడా కోపం వచ్చింది. భర్త కూడా ఇంకా అలిగాడు. భర్త కూడా ఇంకా తను దూరంగా వెళ్ళిపోతున్నాడండి. అక్కడ పట్టణం తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రం దొంగిలిచ్చిరి. యెరూషలేము కుమార్తెలారా, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 7వ వచనంలో ఏమైందంటే షూలమ్మిత తన భర్త గురించి వెతుకుతుందండి. మరి తిని ఇంకా మర్చిపోయింది. ఇంకా వాస్తవం తిని ఒక రాణి పొజిషన్లో ఉందండి. ఒక రాజుకు భార్య రాణి పొజిషన్లో ఉంది. కాకపోతే రాజు కూడా కోపాడు వెళ్ళిపోయాడు, తన భర్త కోపాడు వెళ్ళిపోయాడు. వెంటనే తన గురించి వెతుకుతుందండి. మరి ఆ క్షణంలో సైనికులు మరి మర్చిపోయింది, ఇంకా అవన్నీ మర్చిపోయింది. నా భర్త అనుకుని బయటకు వచ్చి తిరుగుతుందండి. అప్పటికే టైం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అది రాత్రి సమయం అర్థమైంది. రాత్రి సమయం ఎవరు తిరుగుతారండి? సాధారణంగా రోడ్డు మీద ఎవరు ఉండరు కదండి. సాధారణంగా రోడ్డు మీద రాత్రి టైంలో ఎవరు ఉండరండి. 12 తర్వాత ఎవరో ఉండరండి. ఎవరైనా ఉంటే ఎవరైనా వేసే వృత్తి చేసే స్త్రీలు ఉంటారండి. ఇక్కడ దొంగలు ఇటువంటి అంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తి ఎవరితో ఉంటారు, వాళ్ళు మాత్రం రోడ్డు మీద ఉంటారండి ఆ టైంలో. ఇక్కడ తన వెతనంగా వెళ్ళిపోయిందండి. షూలమితి తన భర్త వెతనంగా రోడ్డు మీద దిగిపోయింది, వెళ్ళిపోతుంది, చూస్తుంది. ఈలోపేమో పట్టణం తిరుగు కావలి నాకు ఎదురు నన్ను కొట్టి గాయపరిచిరి. మరి అక్కడ వాచ్మెన్ ఎవరితో ఉంటారో వాళ్ళందరూ కూడా పట్టణం కావలి కాసేవారు. ఈవిడెవరో రాని అనుకోలేదండి, సొలొమోను భార్య అనుకోలేదండి. ఎవరి అమ్మాయి చీకట్లు తిరుగుతుంది ఏమో, తినెవరో గూఢచారో లేదా వేరే. మరి ఆ కాలంలో యుద్ధాలు ఉండేవి కదండి. ఏ రాజ్యంలో ఒక రాజ్యం వచ్చి ఇంకో సమస్య అందించే వాళ్ళు ఉంటారు, రహస్యంగా చొరబడి ఇటువంటి సమస్య అందిస్తూ ఉంటారు కదండి, గూఢచారి చేస్తూ ఉంటారు కదండి. అటువంటి వారు అనుకో తను కొట్టి గాయపరిచారట. మనం కొంతమంది అయితే తన పైవసం దొంగిలించారటండి. ఆవిడేదో మరి వేష్య అనుకున్నారేమో బహుశా. తన్ని మరి కొంతమంది మన మగవాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ స్త్రీగా ఒంటరి కనబడితే ఏదో తప్పురాల్సి వచ్చేమో తను మన మానభంగం చేయడానికి చూసారేమో బహుశా. అలా కూడా జరిగిందండి. పాపం తినేదో తన భర్త గురించి బాగా ఆరాటపడుతుంది. పాపం ఈ సిచ్యువేషన్ జరుగుతున్న సరే తినే తప్పించుకు పారిపోయింది. తినే దృష్టి అంతా తన భర్త మీద ఉందండి. తప్పు చేశానా, అయ్యో తలుపు తీయలేదే అని. 8వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినట్లా ప్రేమాతిశయముతో నీ ప్రియుల మూర్ఛలని మీరు అతను తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. బహుశా మళ్ళీ వెనక్కి వచ్చింది, తన రాజనగరంకి వచ్చింది. తనకున్న అసిస్టెంట్స్ అప్పుడు తను వాళ్ళతో అంటుందండి, యెరూషలేము కుమార్తెలు అని పేరు వాళ్ళకి పెట్టడం జరిగింది. నా ప్రియుడి మీకు కనబడిన ఎడల, నా భర్త అంటే భర్తనే ముద్దు మాటలతో ప్రియుడు అని పిలుస్తుందండి. ప్రియుడు అంటే తన ప్రాణం ఎక్కువ ప్రేమించే, తన ప్రాణానికి ఇష్టపడే వ్యక్తి. నా భర్తని కనబడితే మీ భార్య నీ ప్రియురాలు మూర్ఛిల్లి పడిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని తన అసిస్టెంట్తో చెప్పడం జరుగుతుందండి. నేను మీతో ప్రమాణం చేయించుకుంటాను, ఖచ్చితంగా మీరు చెప్పాలి. మరి నా భర్త ఎటో వెళ్ళిపోయాడు అంటే తన భర్త వెళ్ళిపోతే వేరే ఆరిపోతుందండి. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే మరి ఏదో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తిని అలిగింది, తను తలుపు తీరేది, భర్త కోపపడి వెళ్ళిపోయాడు. సాధారణంగా భార్యలు ఎక్కువ అలుగుతాడు, భర్తలు ఎక్కువ కోపడతారండి. అదొక స్వభావం అండి. అంటే పురుషులు ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది, భార్యలకి అలకలు ఎక్కువ ఉంటాయండి. 9వ వచనంలో స్త్రీలలో అధిక సుందర ఒకదాన వేరు ప్రియ కన్నా నీ ప్రియుని విశేషమేటి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? తర్వాత ఈ మాట పలుకుతుంది ఎవరంటే యెరూషలేము కుమార్తెలండి. వాళ్ళు ఏమంటారు దీంతో అంటే ఇదంతా పద్యం, పాట. మీరు పాటలోని భావం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆవిడ అంటున్నారు, స్త్రీలలో అధిక సుందర ఒకదాన, ఎక్కువ అందంగా ఉన్న స్త్రీ అని చెప్తూ, అంటే తన శూలమితో మాట్లాడుతూ వేరే ప్రియుని ప్రియ విశేషం ఏంటి? అందరికీ ప్రియులు ఉన్న, అందరికీ భర్తలు ఉన్నారు, వాళ్ళకన్నా నీ ప్రియుడికి గొప్పతనం ఏంటండి? నీ గొప్పతనం ఏంటి అని అతను శూలమితో ప్రశ్నిస్తున్నారండి. నువ్వు మా చేత ప్రమాణం చేయించుకుంటున్నావు. ప్రమాణం అంటే చిన్న విషయం కాదండి. ప్రమాణం చేయించుకోవడం అంటే అదొక పెద్ద ఇష్యూ అండి ఆ విషయంలో, ఆ కాలంలో. ఏంటి అంత పిచ్చిపోతున్నావు ఏంటి భర్త గురించి?
నీ భార్య అంటే మూర్చిల్లి పడిపోయారని ప్రమాణం చేయించుకుంటున్నావు ఏంటి? ఎందుకు అంత ఇదైపోతున్నావు? ఎందుకంటే నీ ప్రియుడు అంత గొప్పదనం ఏంటి ఉంది? అందరిలో కన్నా నీ ప్రియుడు గొప్పదనం ఏంటని అక్కడ అడుగుతున్నప్పుడు 9వ వచనంలో, అప్పుడు 10వ వచనం నుండి ఆ స్త్రీ అంటే భార్య తన భర్తను గురించి చెప్తుందండి. తన భర్తను గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. 4వ అధ్యాయంలో భర్త భార్యని వర్ణిస్తే 5వ అధ్యాయంలో భార్య ఏమో తన భర్తను వర్ణిస్తుందండి. కొన్ని మాట ఆలోచిద్దాం. 10వ వచనం నుండి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, వర్ణము రంగు ధవలవర్ణుడు, మంచి. నా ప్రియుడు అందంగా ఉంటాడు, చాలా తెల్లగా ఉంటాడు. ధవలం అంటే తెలుపు కదండి. రత్నవర్ణుడు నా భర్త, నా ప్రియుడు. ప్రియుడు అంటే భర్తను అర్థం చేసుకోండి. నా ప్రియుడు మెరుస్తాడండి. అంటే మెనవడు అంటే మంచి ఛాయ కలిగిన వ్యక్తి. ఇంకా చెప్తూ 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. వాస్తవానికి ఈ పదాలు ఏవైతే మనం రాస్తున్నామో, చదువుకుంటామో, ఇవన్నీ కూడా చాలామంది క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు మనం నేర్చుకున్నాం. ఈ మాటలు యేసుక్రీస్తు వారికి అన్వయిస్తారండి. యేసుక్రీస్తు వారికి ఈ పదాలు ఎక్కువ వాడతారండి. వాస్తవానికి రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, నిజంగా ఆత్మీయతలో యేసుక్రీస్తు వారు మించిన వాళ్ళు లేరండి ప్రపంచంలో. ఆత్మీయతలో, ఆత్మలో ఉన్న ఆ పవిత్రతలో యేసుక్రీస్తు వారంతా ఉత్తమ పురుషుడు లోకంలో ఎవరు లేరండి. పురుషులందరిలో ఆయన ఉత్తమ పురుషుడండి. అది అందరూ ఓటేయాలండి. ప్రపంచంలో ఎవరైనా సరే అది తప్పక నమ్మవలసిన సత్యము. పురుషులందరిలో యేసుక్రీస్తు వారు ఉత్తమ పురుషుడండి, ఉత్తమ వ్యక్తి అండి. ఉత్తమ వ్యక్తి అంటే అందంలో కాదండి, ఆత్మలో చాలా మంచి వ్యక్తి అండి. వాస్తవాన్ని అంటే ఈ పదం మనం ఆత్మీయంగా యేసుక్రీస్తు వారు అన్వయించవచ్చండి, తప్పేటి లేదండి, తప్పు కాదు. ధవలవర్ణుడు అంటే భౌతికంగా చెప్పట్లేదు, నేను భౌతికంగా మాట్లాడలేదండి. చాలా మంది యేసుక్రీస్తు అప్లై చేస్తారండి. ఆత్మీయంగా వర్ణించచ్చు తప్ప ఈ పదాలు, కానీ మనం భౌతికంగా వర్ణించలేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి ఇక్కడ చెప్పబోతున్న మాటలు అనేవి ఈ స్త్రీ ఏమో తన భర్త గురించి, అంటే ఈ భార్యాభర్తల బంధాన్ని వాళ్ళు సంఘానికి క్రీస్తుకు ముడిపెట్టారు తప్ప, అలాగని ఈ పదాలు ఆయన కూడా వర్తిస్తాయండి. వర్తించిన అర్థం అంటే నిజంగా ఆత్మీయతలు అన్నీ కరెక్టే కాదంటారా? అందరిలో ఉత్తమ పురుషుడు యేసుక్రీస్తువారు చాలా మంచివాడు, గొప్పవాడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ఎన్నో పదాలు ఉన్నాయండి. ఆయనకే వర్తించవచ్చండి. కాకపోతే సందర్భం ఆలోచించగలిగితే మనం సందర్భం బట్టి మాట్లాడుతున్నామండి. కాబట్టి ఈ పదాలు భర్త గురించి మనం విషయం అర్థం చేసుకోవాలి. అయితే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులను గుర్తించవచ్చును. అతని శిరస్సు, ఇక్కడ కూడా తన భర్త గురించి వివరిస్తుందండి. శిరస్సు, తల, అంటే ఎంత అందంగా ఉన్నాడండి తన భర్త. తన దృష్టికి, భార్య దృష్టికి భర్త ఎంత అందంగా ఉన్నాడో చెప్తుందండి భార్య. అతని సరస్సు అపరంజం అంటేదండి. అపరంజం అంటే మేలిమి బంగారం. అంటే మేలి బంగారం అంటే అదేదో బంగారంలో ఉన్నాడని అర్థం చేసుకోద్దండి. బంగారం మెరిసిపోతుందని అర్థం కాదండి. కవిత రూపకంలో కవిత అంటే అర్థం ఏంటండి? ఒక వ్యక్తి సౌందర్యాన్ని మంచి వస్తువులతో పోల్చి చెప్పడాన్ని కవిత అంటారండి. భార్య దృష్టిలో భర్త ఎంత గొప్పగా ఉన్నాడంటే పొగుడుతుందండి తన భార్య తన భర్త గురించి. అతని శిరస్సు అపరంజం అంటేది, తల వెంట్రుకలు కాకపక్షము వల్ల నల్లనివి. కాకపక్షం అంటే కాకండి. కాకలకు నల్లగా ఉంటాం. వాస్తవానికి జిత్తు నల్లగా ఉంటే అందం అండి. ఎవరికైనా సరే, స్త్రీకైనా పురుషుడికి జిత్తు నల్లగా ఉంటే అందం. మరి కొంతమంది ఫారినర్స్కి నలుపుగా కాకుండా బ్రౌన్ కలర్లోని లైటిష్ ఎల్లో కలర్లో ఉంటాయండి. వాస్తవానికి నల్లగా ఉంటే అందం. అవి నొక్కులుగా కనబడుచున్నవి అని చెప్తుంది. తర్వాత 12 అతని నేత్రములు కళ్ళు.
నదీ తీరములందుండు గొవ్వల వల్ల కనబడుచున్నవి. అంటే పోలిక చూడండి ఎంత చక్కని పోలిక. నదీ తీరం గువ్వంట పావురం. గువ్వంట పావురం. పావురాల్లో తెలుపు ఉంటాయి, సిమెంట్ రంగు ఉంటాయండి. పావురం వల్ల కనబడుచున్నాయి. నదీ తీరం పావురం ఉంటే ఎలాగుంటుందండి పైనుంచి చూస్తే. అటువంటి అందంగా ఉన్నాయి, తన కళ్ళు కూడా అందంగా ఉంటాయి. అమెరికా అందంగా ఉన్నాయి నా భర్త. అవి పాలతో కడగబడినవి. పావురాలు తెలుపు ఉంటాయి కదండి, తెలుపుగా ఉంటాయి, కొన్ని సిమెంట్ రంగులు ఉంటాయి. అలాగా అంటే పావు అంటే అందంగా ఉంటాయి కదా, అంటే ఆ విధంగా పావురతో పోలుస్తూ అవి పాలతో కడబడినట్టు ఉండేవాడు. పాలతో ఉన్న చాలా సౌందర్యంగా ఉన్నవి అని అర్థం చేసుకోవాలండి. అవి చక్కగా తాచిన రత్నములలో ఉన్నాయి. రత్నములు డైమండ్స్ అని అర్థం చేసుకోవచ్చు. రత్నములో తన కళ్ళు ఉన్నాయి నాకు చెప్తుందండి. పొగుడుతుంది నా భర్తని. భర్త ఏమో తన భార్యని, వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు భర్త భార్యని పొగిడితే, యెరూషలేము కుమార్తె అందరి ముందు కూడా భార్య తన భర్తను పొగుడుతుందండి. చూసారా, ఇక్కడ జాగ్రత్త వినాలి. ఆ సన్నివేశంలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఈ సన్నివేశంలో అందరూ ఉన్నారండి. పిల్లల జాగ్రత్త గమనిస్తే పెళ్ళిన తర్వాత ఎక్కువ శాతం భార్యకి భర్త సర్వస్వం అవుతారండి. భార్యకి ఎలాగుంటుందంటే తన భర్తే అంత, నా భర్తే సమస్తము, నా భర్తే సర్వం అన్నట్టుగా ఉంటారండి ఎక్కువ మంది భార్యలు. ఎక్కువ భార్యలు శాతం అలాగా ఉంటారండి. అంటే ఆ బంధం అలాగా దేవుడు ఏర్పరిచారు పిల్లలు. అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పదైన బంధం. ఒక విధంగా ఒకంత అంటే ఎక్కువ శాతం పోల్చుకుంటే భార్య ఎక్కువ ప్రేమిస్తుంది భర్తని. భర్త కొంచెం తక్కువ ప్రేమించవచ్చు భార్యతో కంపేర్ చేసుకుంటే. కానీ ఈ బంధం ఏదైతే ఉందో చాలా గొప్పదైన బంధం. అది దేవుడు ఏర్పాటు చేసిన బంధం అని, మరణ వరకు వేడైన బంధం అండి భార్యాభర్తల బంధం అని. భార్య దృష్టిలో భర్త హీరో అండి. అంటే ఇవన్నీ చెప్తే ఆయన ఏడో పెద్ద హీరోలా గొప్ప అందంగా అర్థం చేసుకోవద్దు భౌతికంగా. తన దృష్టిలో భార్య దృష్టిలో భర్తే హీరో, భార్య దృష్టిలో భర్తే అందగాడండి. అంటే ఎంతమంది మగవాళ్ళు కనబడి సరే అందరికన్నా నా భర్తే అందగాడు అంటాడు. అలాగ ఉన్నా లేకపోయినా తన కళ్ళకి తన మనసుకి తన భర్తే అందగాడ కనబడుతుంది. తర్వాత అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. చెక్కిళ్ళు చెక్కిళ్ళు అంటే ఇవేండి, బొగ్గలు కదా అంటాం మనం. పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షం చేత శోభిలు, ఉన్నత భూభాగములు. అలాగా పొగుడుతూ ఉందండి. అతని పెదవులు పద్మములు వంటివి. తర్వాత పెదవులు పద్మములు. పద్మం అంటే పువ్వులు, పువ్వుల్లాగా ఉంటాయి. అంటే పువ్వులు ఎంత అందంగా ఉంటుంది పదవులు కూడా అందంగా. అంటే భౌతిక శరీరం కూడా తను భార్య వర్ణిస్తుందండి ఇక్కడ. ద్రవరూపక జట మాంసం వల్ల పరిమళించును. సెంటులాగా పరిమళిస్తుంది. అంటే పొగడతాను అంతా కూడా పొగడతలు. అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళములు ఉన్నవి. కరము చేతులు. చేతులు తార్షీషు పట్టణంలో అంటే తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వల్ల ఉన్నవి. మరి అంత కూడా వర్ణన మరి మీకు అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకా అంటే మేలిమి బంగారం. ఇప్పుడు మనం సాధారణంగా విలువైన వస్తువులు దేని పోలుస్తాం? విలువైన ఏముంటాయండి? బంగారం, డైమండ్స్ అని విలువైన వస్తువులు ఉంటాయి కదా, రత్నములు. ఇవన్నీ వాటితో పోలుస్తున్నారు తన భర్తని. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రము దంత పనిగా కనబడుచున్నది. కాయం అంటే శరీరము. అది శరీరం అంతా భౌతిక శరీరం గురించి పొగుడుతుందండి తన భార్య. అతని కాలు మేలిమి బంగారం అట్లయిందో నిలిపిన చలువ రాతి పాలరాయండి, స్తంభం వల్ల ఉన్నవాండి కాలు. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షంతో ప్రసిద్ధము. లెబానోను పర్వతం అంతకు నేర్చుకున్నాం అన్నాడు. మంచు ప్రాంతాల్లో రెండు కనపడుతున్న పెద్ద ఎత్తైన పర్వతాలు లెబానోను పర్వతాలు. అక్కడ దేవదారు వృక్షం ప్రసిద్ధంగా ఉంటాయి. అరణ్య ప్రదేశము, విలువైన సుగంధ ద్రవ్యాలు కూడా అక్కడ దొరుకుతాయి. ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. అంటే
అటువంటి పర్వతంతో పోలుస్తుంది తన భర్తని. అతని నోరు అతి మధురము, అతడు అధికాంక్షణీయుడు, నచ్చేవాడు, అతని నోరు అతి మధురము. ఈ పదాలు యేసుక్రీస్తు ఎక్కువ అన్వయిస్తుంటారు పదాలు. నిజమే, ఆయన నోరు, ఈ పదం యేసుక్రీస్తు వర్ణించవచ్చండి, తప్పేం లేదు. నిజంగా యేసుక్రీస్తు మా నోరు మధురం కాదండి, ఆయన నోరులో అన్నీ మంచి మాటలండి, చెడ్డ మాటలే. అంటే ఇక్కడ చెప్తాం భౌతికంగా చెప్తే, మన ఆత్మీయంగా ఆలోచించగలిగితే నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ పదం వర్తిస్తుందండి. కాదు, మనం సందర్భంలో ఆలోచిస్తున్నాం కాబట్టి తన భర్త గురించి చెప్తుంది మాటలు. అతడు అధికాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, నా ప్రియుడు ఇతడే. గుర్తులేటంటే ఇవన్నీ చెప్తుంది. నా ప్రియుడు అందగాడు, ఇతడే నా ప్రియుడు, నా స్నేహితుడు. తన భర్తని స్నేహితుడిగా పోల్చిందండి. స్నేహితుడు, రైట్. ఈ ప్రియుల జాతి గమనిస్తే ఇక్కడ కూడా మన జాతి గమనిస్తే ఇక్కడ కాయమని కూడా రాయొచ్చు, మనం రాయలేదు. మొత్తం ఇక్కడ కూడా 7 అంశాలు వస్తాయండి ఇక్కడ. అంటే పరిపూర్ణం, అంటే భార్య దృష్టిలో భర్త పరిపూర్ణంగా ఉన్నాడండి. తన భర్తని స్నేహితుడిగా చెప్తున్నాడు. స్నేహితుడు, భర్త ఎప్పుడు హస్బెండ్ ఎప్పుడు ఫ్రెండ్గా ఉండాలంటే భార్యకి. ఫ్రెండ్గా ఉంటే ఆ రిలేషన్ ఇంకా సవ్యంగా వెళ్తుందండి. నా ప్రియుడు, నా స్నేహితుడు అంటుందండి. భార్య దృష్టిలో భర్త భౌతికంగా అందంగా పరిపూర్ణంగా ఉన్నాడండి. భర్త దృష్టిలో కూడా భార్య పరిపూర్ణంగా అందంగా ఉందండి. అందం అంటే చూసి కలర్ ఉంటుంది తప్ప రూపం బట్టి ఉండదండి. అయితే పాపము ఇలా పోలికి చెప్తున్న ఈ స్త్రీ ఏమో తన భర్త అంటే చాలా ఇష్టం, తన భర్త అంటే చాలా చచ్చిపోయింది ప్రేమ. కాకపోతే ఒక్కోసారి అలకలు, కోపాలు, తాపాలు వస్తూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో. ఎలా అధిగమించాలి? ఈ తిన విషయంలో కూడా సమస్య వచ్చిందండి. భార్య అలిగింది. ఎందుకు అలిగింది? సంథింగ్ కారణం చెప్పట్లేదు కాబట్టి మనం ఆలోచించవచ్చు. మరి భర్త బిజీగా ఉండి పట్టించుకోవడం వల్ల సంథింగ్ ఏదైనా సరే. భార్య అనడం వల్ల భర్త కూడా కోపించుకున్నాడు. ఇద్దరు కూడా ఇప్పుడు దూరంగా ఉన్నారండి. ఇంతవరకు చాలా ఒకరు పోడుకున్నారు, అంత ప్రేమతో ఉన్నారు, కానీ మరి ఏదో సమస్య ఇద్దరు కూడా దూరం అయ్యారండి. దీని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భార్యాభర్తల లైఫ్లో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్య లేకుండా ఏ భార్యాభర్తల జీవితం ఉండదు. కాకపోతే ఆ సమస్యని మనం దైవికంగా దేవుని నియమం బట్టి మనం ఆలోచించగలిగి అక్కడికి కట్ చేసి అక్కడికి నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలండి. సమస్యను పట్టుకుని కొనసాగుతూ ఉంటే సమస్య ఎక్కువ అవుతుంది, సాతాను ఇంట్లో చొరబడతాడు, ఇంకా సమాధానం ఉండదండి. భార్యాభర్తల లైఫ్లో, పెళ్లి లైఫ్లో ఎవరైతే విఫలమవుతాడో, వివాహ జీవితంలో ఎవరైతే ఫెయిల్యూర్ అవుతారో ఆ వ్యక్తి కానీ, ఆ భర్త కానీ, భార్య కానీ అన్ని రంగాల్లో ఫెయిల్ అవుతారట. ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఆఫీస్ లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటే మన స్పిరిచువల్ లైఫ్ బాగుంటుందండి. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే అన్ని డిస్టర్బ్ అయిపోతాయండి. ఆఫీస్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది, స్పిరిచువల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది, మిగతా రిలేషన్ డిస్టర్బెన్స్ అయిపోద్దండి. కాబట్టి ఈ రిలేషన్ మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలండి. అప్పుడప్పుడు సాతాను చేసే పని ఏంటంటే, భార్యాభర్త మీద గొడవ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు, మూడో వ్యక్తిని ప్రవేశపెడుతూ ఉంటాడు. మనం అవన్నీ నించుని తట్టుకొని ఎదుర్కొని ఆ సమస్యను మనం దాటగలిగితే ప్రభువుని బట్టి ఏ జీవితం, ఏ కుటుంబమైనా సక్రమంగా ఉంటుందండి. ఆ బంధము స్థిరంగా ఉంటుందండి. దేవుని విడిచెళ్ళిపోతే ఆ కుటుంబం స్థిరంగా ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదండి. ఈ కాలంలో ఎక్కువ మంది గొడవలు పడి డివోర్స్ తీసుకునే కారణం ఏంటంటే, వాళ్ళ కుటుంబాల్లో దేవుడు లేడు, వాళ్ళ కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదండి. దేవుడు ఉంటేనే కుటుంబంలో సమాధానం ఉంటుంది పిల్లలు, దేవుడు లేకపోతే సమాధానం ఉండదు. దేవుడు ఎలాగ ఉంటాడు మన మధ్యన అంటే,
ఇరువురు కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, ఇరువురు కూడా దేవునితో గడుపుతూ ఉంటే ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అలా దేవుని ఆశీర్వాదం ఉంటే ఆ కుటుంబం ఫలిస్తుంది, వర్ధిల్లుతుందండి. ఆ కుటుంబాన్ని సాతాను ముట్టడు. సాతానుకి ఎప్పుడైతే చోటిస్తామో ఆ కుటుంబంలో, భర్త అయినా భార్య అయినా సరే, ఆ కుటుంబం అనేది నాశనం అయిపోద్దండి. సాతానేమో కుటుంబం నాశనం చేయడానికి చూస్తాడు, దేవుడేమో కుటుంబం కట్టడానికి చూస్తాడండి. మన దేవుడు చోటిస్తే కుటుంబం సమాధానంగా ఆస్వాదించబడుతుంది. సాతాను చోటిస్తే కుటుంబం నాశనం అయిపోద్దండి, తునిచివేయబడి. ఏదైనా మన చేతిలోనే ఉందండి. తెంచుకోవాలన్నా, తెగొట్టుకోవాలన్నా, కలుపుకోవాలన్నా మన చేతిలో ఉందండి. ఈ విషయం ప్రతి భార్య భర్త ఆలోచిస్తే ఆ కుటుంబం వర్ధిల్లుతుందని మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. భవిష్యత్తులో మనం మరో పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇంకా కంటిన్యూస్ బాగా ఆరాధ్యం చదువుకుంటే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. దేవుడి వాక్యం దీవించి మన అందరి హృదయాలు ఫలింపజేయను గాక. అందరికి వందనం తెలుసుకుంటున్నాను. మరొకసారి ప్రభు చిత్తం మీద మనందరూ కూడా మనకి వీడియోలు కలుసుకుందాం. అందరికి వందనాలండి.